బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ సమావేశంలో విధానాల్లో పూర్తి స్థిరత్వం మరియు ఇన్వెస్టర్లకు అన్ని విధాలా బలమైన మద్దతు హామీ ఇచ్చారు. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకమైనది. ఈ హామీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి మరియు దీర్ఘకాలిక పెట్టుబడులకు అతి ముఖ్యమైనదని జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వం విధానాల్లో పూర్తి స్థిరత్వం నిర్ధారిస్తుందని, ఇన్వెస్టర్లకు భూమి కేటాయింపులు, విద్యుత్ రాయితీలు, పన్ను మినహాయింపుల వంటి బలమైన మద్దతు అందిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అనిశ్చితి మరియు ఆకస్మిక విధాన మార్పులకు భిన్నంగా ఇకపై ఎటువంటి ఆకస్మిక మార్పులు ఉండవని, దీర్ఘకాలిక ప్రెడిక్టబిలిటీ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక స్థిరత్వం, ఊహాజనితత మరియు విశ్వాసాన్ని అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్, సరళీకృత అనుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భూ కేటాయింపులు, విద్యుత్ రాయితీలు, పన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాలు అందిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ మీటింగ్లలో వ్యాపార ప్రొఫెషనల్స్తో చర్చలు జరుగుతున్నట్టు, భూ కేటాయింపులు, విద్యుత్ రాయితీలు, పన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మార్గదర్శకం. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఫార్మాస్యూటికల్స్ తయారీ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. విండ్ టర్బైన్లు, డేటా సెంటర్లు, ల్యాబ్లు, ఫ్యాక్టరీలు వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచుతారు. ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ జీడీపీ వృద్ధిని ప్రస్తుత 6 నుంచి 7% నుండి 2 అంకెల స్థాయికి పెంచుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊపిరి పోస్తాయని అంచనా. ఇది 20 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించి, పోలవరం సాగునీటి ప్రాజెక్టు, అమరావతి రాజధాని నగరం వంటి నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరిస్తుంది. ఈ విధాన స్థిరత్వం పెట్టుబడులను ఆకర్షించి, శ్రీ సిటీ ఇండస్ట్రియల్ పార్కులు, విశాఖపట్నం పోర్టు, విజయవాడ స్కైలైన్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు, పెట్టుబడి అవకాశాలపై మరిన్ని అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం మా ఛానల్ను ట్యూన్లో ఉంచండి. మరిన్ని బ్రేకింగ్ ఆంధ్రప్రదేశ్, జాతీయ మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.